ఈ రూమ్ ఇక్కడ ఆ రూమ్ వేసి నేను బైబిల్ చదువుకునేదానికి మీకు తెలిసి ఉంటుంది. ఆ రూమ్లో కూర్చొని నేను అనుకున్నాను బయట, ఆ రూమ్ బయట ఒక బోర్డు ఊహించుకునేవాడిని, ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని. ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్, భవిష్యత్తు ప్రవక్త ఈ లోపల తయారవుతున్నాడు అని ఆ బోర్డు నేను ఊహించుకునేవాడిని. ఇప్పుడు అర్థమైందో నా దృష్టి, నా ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఎవరికి తెలియదు ఆ విషయం, నా బ్రెయిన్లో ఉండేది. ద ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అనే బోర్డు ఇలా కనపడేది బయట, నాకు నా మనసులో కనిపించేది. ఈ లోపల తయారవుతున్నాడు ప్రపంచానికి బోధించే ప్రవక్త అనేది నాకు అనిపించేది. ఏది ఇది 2016లో చెప్తున్న మాట నేను. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు, ఇప్పుడు మన కోసం ఎదురు చూస్తున్నారు జనాలు, ఏమొస్తుంది ఆ వేదిక మీద నుంచని. కానీ 2016లోనే ఈ బొర్రలో ఉండేది ఆ లోపల. అతడు వాక్యం చెప్పే ప్లేస్ నుండి పక్కకు ఒక రూమ్ చూపిస్తూ, ఆ రూమ్ లో 2016లోనే అతను బుర్రలో ఉందట, అందులోనట. అంటే ఈ రూమ్ లో తయారవుతున్నాడట భవిష్యత్తు ప్రవక్త, భవిష్యత్ కాలానికి సంబంధించిన ప్రవక్త అక్కడ తయారవుతున్నాడట అని చెబుతున్నాడు. ఎప్పుడు ఇది 2016లోనట. ఇప్పుడు మాట్లాడుకున్నారట ప్రజలు, ఇప్పుడు ఎదురు చూస్తున్నారట ఇతడు ఏం చెబుతాడా ఆ వేదిక మీద నుంచి అని. ఈ ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారట. అంటే నాకు తెలియక అడుగుతున్నానని, అంటే ప్రవక్తలు అనేవారు రెడీ అవుతారా? అంటే ఏదో రూమ్ లో కూర్చొని తయారవుతారా? కూర్చొని నేర్చుకుంటేనే ప్రవక్తలు అవుతారా? కూర్చొని నేర్చుకుంటే బోధకులు అవుతారని తెలుసు, కూర్చొని నేర్చుకుంటే టీచర్లు అవుతారని తెలుసు. రూమ్ లో కూర్చొని నేర్చుకుంటే ప్రవక్తలు అవడం ఏంటి? అంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఏదో రూమ్ లో కూర్చొని ఆ బైబిల్ చదవడం వల్ల ప్రవక్తలు అయ్యారా? ఏమో ఆయన చెబుతున్నప్పుడు నాకు ఆ మాట మీరు ఆ క్లిప్పింగ్ ముందే యాడ్ చేస్తున్నప్పుడు నేను చాలా సార్లు ఆలోచించాను, ప్రవక్తలు రెడీ అవ్వడం ఏంటి? ప్రవక్తలు దేవుడు కదా ఎన్నుకుంటాడు, నేర్చుకుంటే అయిపోతారా ప్రవక్తలు? నాకు అర్థం కాగడుతున్నాను. నా రోజుపోతే కర్ణాటక కూడా నేను ప్రవక్తనే, దేవుడు నేను బైబిల్ చదివాను అంటాడు. మరి ఒప్పేసుకుంటావా? దేవుడు ఎన్నుకుంటాడు కదా ప్రవక్తలు, దేవుడు ఎన్నుకుంటాడు కదా, దేవుడు ఏర్పరచుకుంటాడు కదా. రెడీ అవ్వడం ఏంటి నాకు అర్థం కాగడుతున్నాను. ఏదో ఆయనే ఏదో గొప్పగా ఊహించేసుకొని ఆయన ఏదో తేడా ఫీల్ అయిపోతుంది. ఇక ఆయన అంటూ ఒక మాట అన్నాడని, ఇప్పుడు జనాలు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తారు ఆ వేదిక మీద ఏమొస్తుందని. ఏమొస్తుంది పాడు? ఆయన ప్రసంగాలు వస్తున్నాయి కదా, ఆయన ప్రసంగాలు ఎంతమంది అంటున్నారని. ఆ వేదిక మీద ఎవరిని తిడతాడా, ఈ రోజు ఎవరి మీద ప్రసంగం చేస్తాడా, ఎవరిని కామెంటరీ చేస్తాడా అని దానికోసం ఎదురు చూస్తున్నారు జనాలు. నేను ఒక జానపాల కోసం చెప్పట్లేదని. యూట్యూబ్ లో ప్రసంగాలు చెబితే ఎవరు వినట్లేదు, యూట్యూబ్ ద్వారా ప్రసంగాలు జనాలు వినట్లేదు, ఎవరినైనా తిడితే జనాలు చూస్తున్నారు, ఏదైనా వివాదం అయితే జనాలు చూస్తున్నారు. జాన్పాల్ వేదిక నుండి ఏ వివాదం వస్తుందని జనాలు ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలు వివాదాలే మాట్లాడతారా? ప్రవక్తలు బోధకులు ఆ బోధకులు మంచిలో ఈ బోధకులు మంచిలో మాత్రమే అంటారా? నాకు అర్థం కాగలుగుతున్నాను. నా వేదిక నుంచి ఏమొస్తుందో జనాలు ఎదురు చూస్తున్నారంటే ఏమొస్తుందో ఎదురు చూస్తున్నారు. నీకు డౌట్ వస్తే జాన్పాల్ కానీ డౌట్ వస్తే జాన్పాల్ చెప్పే ప్రసంగాన్ని, జాన్పాల్ వివాదం కోసం మాట్లాడిన టాపిక్ ని రెండు పక్కన పెట్టి చూడండి. దేన్ని ఎక్కువ మంది చూస్తున్నారో, దేనికోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు మీకు అర్థమైపోతుంది. జాన్పాల్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఏమైనా వివాదాలు ఏ వివాదం మాట్లాడతాడని. ఎందుకంటే జనాలు దురద చెవులు కలిగేవారు కదా, ఈ దురద చెవులు కలిగిన వారికి ఎవడో అంటే గానీ వాళ్ళకి రుచించదు. జాన్పాల్ ఏమనుకున్నాడంటే, వివాదాలు మాట్లాడుతున్న జనాలు చూస్తా ఉంటే నా కోసం జనాలు ఎదురు చూస్తున్నారు, నేను ప్రవర్తన ఫీల్ అయిపోతున్నాడు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత నాకు 2-3 ఫోన్ చేసి అన్నారు, బ్రదరు ఆయనకి ఎంత చెప్పినా వినడు, ఆయన ఫాలోవర్స్ కూడా వినరు, సేమ్ మీరు చెప్పిన వాక్యం నాకు చెప్పారు. మూర్ఖుడిని, తనకు తాను జ్ఞానం అనుకున్న వాడిని గుణపరచిన వేస్ట్ మూర్ఖుని సెట్ చేయొచ్చు కానీ వాళ్ళు సెట్ చేయలేము. ఎందుకంటే అవన్నీ మూర్ఖపు మాటలని. ఓ వ్యక్తిని ఊరకనే మనం మూర్ఖుడు అని మనం అనలేం, కానీ ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఆ మూర్ఖపు మాటల వల్లనే తను మూర్ఖుడని చెప్తున్నావు. అంతగా నీ వేదిక మీద ఏదొస్తుందో జనాలు ఎదురు చూస్తారు అనుకున్నప్పుడు ఈ మధ్య ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈ మధ్య ప్రవక్త కాకుండా పోయాడా? ప్రవక్తకి ఏదైనా డ్యామేజ్ అయిందా? నాకేం అర్థం కావట్లేదు. ఆయన చెప్తున్న మాటలు వింటున్నప్పుడు నవ్వు వస్తుంది. ప్రపంచానికే ప్రవక్త, మరి ప్రపంచానికే ప్రవక్త అయితే ఆ ప్రవక్త మాటలు ప్రపంచానికి ఉపయోగపడాలి కదా. తెలుగుళ్ళకి తప్ప ఆయన మాటలు ఆడుకో ఉపయోగపడలేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే జాన్పాల్ ఫాలోవర్స్ కి తప్ప ఎవరికో ఉపయోగం లేదు. నిజంగా ప్రవక్త అయితే ప్రపంచానికి, బైబుల్లో ఉన్న ప్రవక్తలు మాట్లాడి ఈ రోజు ప్రపంచం అంతా చూస్తుంది. మరి ఈయన తెలుగులో తప్ప హిందీలో మాట్లాడు, తమిళ్లో మాట్లాడు, కన్నడ మాట్లాడు, ఏ భాషలో మాట్లాడినా మరి మిగతా భాషల్లో ఉన్నవాడికి ఈయన ఎలా ప్రవక్త అవుతాడు? లాజిక్ ఆలోచించుకోవాలి, లాజిక్ గా మాట్లాడాలి కదా. నిజంగా ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వ మాటలు అందరికీ ఉపయోగపడతాయి. ప్రభుత్వ సందేశం ఏదో ఒక ప్రాంతానికో ఏదో వర్గానికో సంఘానికి ఉపయోగం కాదు కదా, నేను ప్రపంచానికి ఉపయోగపడతాయి కదా. ఆయన ఉన్నట్లుగా ఆయన ఈ సంఘానికి ప్రవక్తలు, ఈ సంఘానికి ప్రవక్త రెడీ అయిపోతున్నాడు, ఈ ఊరికో ప్రవక్త రెడీ అయిపోతున్నాడు, లేదా ఈ తెలుగు రాష్ట్రంలో ప్రవక్త రెడీ అయిపోతున్నాడు, అన్నీ బాగుండు. మరి ఓవర్ అయిపోయాడు ప్రపంచానికి అంట. అంటే ఇప్పుడు ప్రపంచానికి ప్రవక్త ఒకటే ఉంటాడా? నాకు అర్థంగా కడుతున్నాను. ఆయన ఎందుకంటే ప్రపంచానికి ప్రవక్త రెడీ అయిపోయాడు కొందాం, ఒకటే ఉంటాడా? ఇంకో లేడా? ఈయన ముందున్న ప్రవక్త పేరు ఆయన చెప్పాలా, ఈ తర్వాత రాబోతున్న ప్రవక్త పేరు కూడా ఆయన చెప్పాలా. మరి ఈ ప్రవక్త ఏం చెప్పట్లేదండి? కరోనా రాబోతుందని చెప్పట్లేదు, విపత్తులు రాబోతున్నాయని చెప్పట్లేదు, దేశాల మీద యుద్ధాలు జరుగుతాయి వాటి కోసం చెప్పట్లేదు. ఈ ప్రవక్త చెప్పే సందేశం ఏంటి? 2016 నుంచి తయారవుతున్నాడు. మరి అంతకుముందు ప్రవక్త పేరు కూడా చెప్పాలి కదా ఆయన. మరి అంతకుముందు ఎవరు లేరు, అసలు ప్రపంచం ఎవరు లేరు. ఇప్పుడు ఈయన మరి ఈయన చచ్చిపోతే మరి ప్రపంచ పరిస్థితి ఏమైపోద్దని? అయ్యో ఆ ప్రపంచాన్ని ఊహించుకోవడం బాగా కష్టంగా ఉంది. కనుక ఆయన మాటలు వింటున్నప్పుడు అవి వెర్రి మాటలు, అహంకారపు మాటలు, అజ్ఞానపు మాటలు, మూర్ఖపు మాటలు
అంతకు మించి ఆయన ఏదో ఊహించేసుకుంటున్నాడు. సహజంగా ఒక వీడియో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫోన్ చేసి బ్రదర్ మీరు సూపర్ బ్రదర్ అంటారు. అంటే అయిపోతే సూపర్ అయిపోతాను నేను. నాకు చాలా మంది బ్రదర్ మీరు చాలా బాగుంటారు బ్రదర్. ఏం బాగుంటారు, నేను నల్లగొంటాను. నా మాట్లాడి నచ్చి బాగున్నాను అంతే. అడిగి అది బాగున్నాడు కదా నీ సినిమా హీరో అనుకుంటే అలాగే నేను బ్రదర్ నీ వాయిస్ బాగుంటది బ్రదర్, వాయిస్ బాగుంటది అంటే ఇప్పుడు నేను ఇంకా నాకు నేను అనుకుంటే ఎలా అంటున్నాను అంటారు. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నేను ప్రేమించే వాళ్ళు నేను నచ్చుతానని అంత మాత్రం నేనే అనుకుంటే ఎలా? వీకేఆర్ ని ప్రేమించే వారికి వీకేఆర్ నచ్చుతాడు. ఎవరో నలుగురు ఫోన్ చేసేసరికి నేనే ఇంకా తోపు, నేనే తురుము, నేనే కింగ్, నేనే అనుకుంటే బొంగైపోతావు నువ్వు నీకు తెలియకుండానే. కనుక మాట్లాడుతున్నప్పుడు దేని కొరకు పనిచేస్తున్నాము, ఎందుకోసం పనిచేస్తున్నామో, దేవుడు ఎందుకు పుట్టించాడు అంతవరకు మనం మాట్లాడి వెళ్ళిపోతే మంచిది. నాకు అర్థంగా కడుతున్న ప్రవక్త పని అందరినీ దూషించడమా, ప్రవక్త పని అందరిని తప్పు పట్టడమా? అందరినీ అబద్ధ బోధకులు, అందరూ తప్పుడోళ్ళు, నేను మాత్రమే రైట్ అని చెప్పడమా? పైగా ప్రవక్తని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రవక్తని ప్రజల మధ్య దేవుడు ప్రకటించి నిలబెడతాడు, కనపరుస్తాడు. దేవుడే ఈయన ప్రవర్తనలో జనాలకు తెలియజేస్తాడు. ఆయనే దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలందరూ ఆధారం లేనప్పుడు, అంటే రాయబడినది లేనప్పుడు దేవుని నుండి విన్న సమాచారం ప్రజల మధ్యకు తీసుకెళ్లేవారు. అంటే దేవుని మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, దేవుడు మాట్లాడిన మాటలు రాయబడనప్పుడు ఆధారం లేదు వాళ్ళకి. దేవుని మాటలు విని ప్రజలకు దేవుని మాటలను చెప్పడానికి వారధిగా ఉన్నవారు ఆనాడు ప్రవక్తలు అనబడ్డారు. ఇక రాయబడినది నువ్వు ప్రిపేర్ అయ్యి, రాయబడినది నువ్వు పరిశీలించి, రాయబడినది నువ్వు చదువుకుని ప్రజలకు చెప్పే నిన్ను ప్రవక్త అంటారు. అలాంటి కాదనే ఇప్పుడు ఆయన కూడా పాస్టర్ జానపాలను పెట్టుకుంటున్నా తప్ప ప్రాఫిట్ జానపాలను పెట్టుకోవచ్చు కదనే. ఇక మీద పెట్టుకుంటాడు. ఇప్పుడే చెప్పాడు కదా, మొన్ననే చెప్పాడు ఇది. అంటే 2016 నుంచి 2016 నుంచి మర్చిపోయాడు విషయం. 2016 నుంచి ప్రజలకు చెప్పలేదు ఇది, అతని మనసులోనే ఉంది. ఓకే, అంటే ఎంతగా తనను తాను ఊహించుకున్నాడో, తనను తాను ఎంతగా గొప్పవాడిగా తనకు తాను అనుకున్నాడో, ఎలాంటి భ్రమలో బ్రతికాడు అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడే. ఏం లేదు తమ్ముడు, కొంతమంది ఉంటారు ఎలాంటి భావజాలం కలిగి ఉంటారంటే, ఈ సేవకులు కొంతమంది వాక్యవిరుద్ధంగా ఉండే సేవకుల్ని, వాక్యవిరుద్ధంగా బ్రతికే క్రైస్తవుల్ని చూస్తారు. చూసి వాళ్ళ మీద విరక్తితో వీళ్ళని తిట్టేవాడు, వీళ్ళని అనేవాడు, వీళ్ళని ఖండించేవాడు ఎవడన్నా వస్తాడేమో అని ఎదురు చూసే కొంతమంది భావజాలం కలిగిన వారు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదిగో ఇలాంటి వాడికి కనెక్ట్ అవుతారు. వీళ్ళు వివిధ దేశాల్లో ఉండొచ్చు, తెలుగు వాళ్ళు, అటు ఆస్ట్రేలియాలోను, దుబాయ్లోను, మొత్తం గల్ఫ్ దేశాల్లోనూ, లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లోనూ, లేకపోతే మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. అలాంటి భావజాలం కలిగిన వారందరూ యాడ్ అవుతారు. యాడ్ అయ్యి ఇతను ఆకాశానికి ఎత్తుతారు, డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తారు, విస్తారంగా సహకారం అందిస్తారు. ప్రపంచానికి ఇది చెప్పడు. సో ఇదిగో నేను ఇంతమంది వెంబడిస్తున్నారంటే, ఇంతమంది నన్ను ప్రోత్సహిస్తున్నారంటే, ఇంతమంది నాకు డబ్బులు పంపిస్తున్నారంటే, ఇంతమంది నాకు సహకరిస్తున్నారంటే నేనే ఈ ప్రపంచానికి కాబోయే ప్రవక్తను అనే ఒక భ్రమంలో బ్రతికే పరిస్థితి తమ్ముడు ఇదంతా. అంతకుమించి ఏం కాదు. తనకు తాను ఊహించుకోవడమే తప్ప మరొకటి కాదు. ఓకే, ప్రవక్త బైబిల్ మించి నువ్వు చెప్పగలిగింది ఏముంది? బైబిల్లో లేనిది నువ్వు చెప్పగలిగింది ఏముంది? రాయబడిందే కదా నువ్వు ప్రిపేర్ అయి చెప్పేది. నువ్వు అన్నట్టుగా ప్రవక్త అనేవాడు తయారవ్వడు. కొన్నాళ్ళ పాటు, ఒక 5 సంవత్సరాల పాటు, ఒక 10 సంవత్సరాల పాటు తయారై బయటకు వస్తాడు అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ప్రవక్త అంటే ఆన్ ది స్పాట్ దేవుని మాటలను ప్రజలకు అందించేవాడు. ఇప్పుడు వరకు జరగబోయే సంగతి ఏం చెప్పాడు చెప్పానంటే? జరగబోయే చెప్పాడు తమ్ముడు. ఏంటంటే నేనే జ్ఞానం చెప్పేవాడిని, ఇంకెవరో జ్ఞానం చెప్పేవాడు అని చెప్పాడు. ఓకే 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 ఇదే జరగబోయేది. ఇప్పుడు వరకు బైబిల్లో ఉన్న సంగతులు ఎవరో చెప్పలేదు, నేనే చెప్పానని చెప్తున్నాడు. అదేనేమో. అదే ప్రవక్త అంటే. సో ఇప్పుడు ఇతడు ఎందుకు ఈ సమయంలో తనకు తాను నేను ప్రవక్తను, అప్పుడే తయారవుతున్నాను, ఈ రోజు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఈ వేదిక మీద నేమొస్తుంది ఎదురు చూస్తున్నారు అని అతడు చెప్పిన ఆ ప్రవక్త సందేశంలో అతడికి బోధపడింది ఏంటి? దేవుడిని అడిగాడట. ఏమని? అతడట ఆకాశం అంత ఎత్తుకెదిగిన వ్యక్తిని చూశాడంట, పాతాళానికి పడిపోయిన వ్యక్తిని చూశాడట. ప్రవ్వా, ఎందుకు ప్రవ్వా ఆకాశానికి ఎత్తుతున్నావు? ఎందుకు ప్రవ్వా ఇతను నువ్వు పాతాళానికి దించేస్తున్నావు అని ప్రభువుని అడిగితే ప్రభు సమాధానం చెప్పాడట. ఏం సమాధానం చెప్పాడో ఒక్కసారి మనం అది కూడా చూద్దాం తమ్ముడు. అది విన్నప్పుడు నిజంగా ఓహో, ఇందుక తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు అని అనిపించింది.